హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మా పిల్లలు కూడా చాలా బాగున్నారు. మీరంతా కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నా. ఇది మా బాబు చిన్నది బక్రీద్ అప్పుడు తీసిన వీడియో. బక్రీద్ సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళినాం, ఆ డే మొత్తం ఎట్లా గడిచింది అని నేను మీతో పంచుకుందామని ఈ వీడియో తీసిన. మార్నింగ్ 7:30 అవుతుంది. నమాజ్కి వెళ్ళాలి. వీళ్ళెవరు ఇంకా లేవలేదు. 7:30 కాదు, 8 అవుతుంది. ఎవరు లేవలేదు. ఎక్కడ నైట్ కొంచెం పెద్దల పండుగ అంటారు అన్నట్టు. పెద్దల పండుగ అంటే పెద్దవాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇచ్చుకుంటారు కదా హిందూ కల్చర్లో. సో మా ముస్లిమ్స్ కల్చర్లో కూడా యాస్టీస్ అంతే. దాన్ని పెద్దల పండుగ అని అంటారు. అది జరిగిపోయింది. అది జరిగి చాలా లేట్గా పడుకున్నాం కాబట్టి మార్నింగ్ ఇంకెవ్వరు లేవలేదు. 8 అవుతుంది టైము. నేను మా అత్తమ్మ ఇద్దరమే లేచినాం. అప్పటికి మా ఇంటి పని అంతా అయిపోయింది. క్లీనింగ్ సెక్షన్ అంతా ఊడవడం, క్లీన్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. మా ఆడపడుచు వాళ్ళు కూడా ఇంకా లేవలేదు. ఇప్పుడే లేచిళ్ళు. అది కూడా నేనే లేపిన వాళ్ళని. మా అత్తమ్మ నాకన్నా ముందే స్నానం చేసేసింది. అగరబస్తీలు మా ఆయన కూడా ఇప్పుడే లేచిండు. అగరబస్తీలు ముట్టిస్తుంది. దేవునికి దీపం ముట్టిస్తారంటారు కదా, అది మా దాంట్లో అంత పర్టికులర్గా ఏమి ఉండదు. నార్మల్గానే అగరబస్తీలు మాత్రమే ముట్టించుకుంటాం. ఇక్కడ మా అత్తమ్మ నమాజ్ చేసుకుంటుంది. ఈద్ నమాజ్ అంటారు, పండగ నమాజ్. నాకు మా ఆడపడుచు, యాక్చువల్లీ నేను మా ఆడపడుచు కూడా చేసుకోవాలి. బట్ మాకు కుదరలేదంటే ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మంత్లీ. సో ఆ ప్రాబ్లం వల్ల మేమిద్దరం పూజకి దూరంగా ఉన్నాం, నమాజ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఫెస్టివల్ అంటేనే మా దాంట్లో ఎక్కువ మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అడగండి. మా దాంట్లో ఫెస్టివల్ అంటే మాత్రం సేమియాలు, సన్నం సేమియాలు చేస్తారు. మొత్తం డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి సన్నంగా చేస్తారు. ఎక్కువ శాతం ఫెస్టివల్ రోజు మా సారే సేమియా ప్రిపేర్ చేస్తారు. సేమియానే కాదు, ఏ సందర్భం ఏదన్నా స్పెషల్ అకేషన్ ఉంటే కనుక మా ఇంట్లో మా సారే వండుతారు. ఆయన చాలా బాగా వండుతారు. కొంచెం స్పెషలిస్ట్ అనే చెప్పాలి ఆయన కుకింగ్కి. మా బాబుకి ఫస్ట్ బక్రీద్ కాబట్టి తన నోరు తీపి చేయడానికి మా ఆడపడుచునే తినిపియమన్నా. ఇంటికి ఎక్కువ ఆడపడుచులు కొంచెం స్పెషల్ కదా, సో మా ఆడపడుచునే తినిపియమన్నా. ఇప్పుడు మేమందరం కలిసి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. తనది కూడా లోకలే, గోదావరికనే, ఇక్కడే ఉంటారు. పెద్ద ఆడపడుచు దగ్గరికి వెళ్తున్నాం. ఎప్పుడైనా మీకు బుర్ఖా వేసుకొని కనిపిస్తాయి కదా, తనని మా బాబుని ఎత్తుకుంది నేనే. మెహందీ కలర్ చుడిదార్ నాదే. రీచ్ అయినాం మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి. వాళ్ళది అపార్ట్మెంట్, 3 floors ఏమో ఉంటుంది. వీళ్ళ 3rd floor. అప్పుడు తిన్న వెంటనే కార్ ఎక్కి కూర్చునేసరికి కొంచెం సిక్ అయిపోయినట్టు, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. బట్ బెటర్ లక్ చేసుకోలేదు. వాళ్ళ పాప డోర్ తీసింది. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి మా ఇంటికి 4.5 6 kilometers 5 ఉంటుంది అనుకుంటా, 4.5 to 5. సో రీచ్ అయిపోయినాం. మా బాబు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఈ బొమ్మని ఆ బొమ్మని ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాడు. వాళ్ళ ఇల్లు మొత్తం చెల్లా చెదరు చేసి పడేస్తారు. పిల్లలు ఉన్న కాడ ఇల్లు మొత్తం ఎట్లుంటుంది మనకు తెలిసిందే కదా. మన ఇళ్ళల్లో కూడా చాలామంది పిల్లలు ఉండే ఉంటారు. సో తను మా పెద్ద ఆడపడుచు. ఈ కల్చర్ని ఏమంటారంటే గలే మిల్నా అంటారు. లైక్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఒకరి నుంచి ఒకరు మంచిగా కౌగిలించుకోవడం, హగ్ చేసుకోవడం అంటారు. దాన్ని పండగ శుభాకాంక్షలు ఆ విధంగానే చెప్పుకుంటారు. మా దాంట్లో ఆ విధంగానే చెప్పుకుంటారు. పిల్లలందరూ కలిసి ఇక్కడ క్యారమ్ బోర్డ్ ఆడుతుండ్రు. మా చిన్నోడు కారు ఎక్కేటప్పుడు పడుకున్నాడంటే ఇంటికి వచ్చినాక కూడా ఆల్మోస్ట్ 1.5 hour 2 hours పడుకున్నారు. దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాలి. ఇది అంటే కుర్బానీ అంటారు. మేకని కుర్బానీ అల్లా పేరు మీద దాన్ని కుర్బానీ ఇచ్చి దాన్ని 3 పార్టులుగా డివైడ్ చేసి, ఒకటేమో పేదవాళ్ళకి, ఒకటేమో రిలేటివ్స్కి, ఒకటేమో మన ఫ్రెండ్స్కి, కోలిక్స్కి అట్లా ఇచ్చుకుంటారు అన్నట్టు. నేను వీడియో తీస్తుంటే మా అల్లుడున్న మా కోడలు కెమెరా ముందుకు వచ్చి హాయ్ అని చెప్తుళ్ళు. సో ఫైనల్గా
ఎంజాయ్మెంట్ అయితే మా డే అయితే అట్లా గడిచిపోయింది. మార్నింగ్ మేము ఆఫ్టర్నూన్ 11:30కి వాళ్ళ ఇంటికి బయలుదేరామంటే ఇప్పుడు 10:30 అవుతుంది. వెళ్ళి కొద్దిసేపు తినేసి పడుకొని ఎంజాయ్ చేసి వచ్చేసినాం. ఇది మా వ్లాగ్.